ప్రివెంటివ్ మెజర్స్లో మనం కొంతవరకు ఎక్సర్సైజ్ అనేది ఉండాలి, సెడెంటరీ లైఫ్తోని తగ్గుతుంది అంటున్నారు. బట్ ఇన్విటబుల్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఈ ఐటీ కావచ్చు, వీఆర్ బ్యాక్ ఆఫీస్ ఫర్ ది వరల్డ్. సో వీ నీడ్ టు సిట్ ఫర్ అట్లీస్ట్ 8 to 10 hours ఎవ్రీ డే, వెదర్ ఇట్ ఈస్ ఐటీ, బీపీఓ, ఎనీ జాబ్. వీరికి అంటే మీ ప్రొఫెషనల్స్కి ఎక్కువ సెడెంటరీ లైఫ్లో బై ప్రొఫెషన్ ఉండాల్సిన వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో యూజువల్గా ఎలా ఉంటుందంటే సార్, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు కనీసం 6 to 8 hours కంటిన్యూస్గా కూర్చోవచ్చు, కొందరు 12 hours కూడా కూర్చునే అవకాశం ఉంది. ఇవాళ రేపు వాళ్ళ గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు? వాళ్ళకు ఎక్కువ డిసీజెస్కి ఎఫెక్ట్ అవుతున్నారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఏం చేయాలి అంటే ప్రతి 2 hours ఒకసారి ఒక బ్రేక్ తీసుకొని ఒక 5 to 10 minutes వాక్ చేసి మళ్ళీ వచ్చి ఆ వర్క్ అనేది కంటిన్యూ చేయాలి. లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే కార్లో, బస్లో, ట్రైన్లో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ప్రతి 2 hours ఒకసారి వీలుంటే ఆ కార్ ఆపుకోనో, బైక్ ఆపుకోనో ఒక 5 minutes వాక్ చేసినట్టు వాక్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి. అంతేగాని కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్లోనో లేదా స్టాండింగ్ పొజిషన్లో లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. చాలా మందికి ఉండే మిత్ ఏంది, సార్ నాకు కాళ్ళ నొప్పి వస్తుందని చెప్పి వాకింగ్ మానేశాను సార్, ఎందుకంటే వాకింగ్ చేస్తే నాకు కాళ్ళు ఎక్కువ నొప్పి వస్తుంది అంట. అలా కాదు, వాకింగ్ వల్ల ఎప్పుడు నొప్పి రాదు. నొప్పి వచ్చేది దేని వల్ల వస్తుంది? మీరు ఎక్కువ నుంచున్నా, ఎక్కువ కూర్చున్నా వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది? ఎక్కువ నొప్పి వస్తుందని కాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ కూర్చుంటారు లేదా రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల బరువు పెరుగుతారు కాబట్టి అప్పుడు మోకాలు నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది, నొప్పి ఎక్కువైంది కాబట్టి ఇంకా అసలు నడవరు కాబట్టి ఇంకా వెయిట్ ఎక్కువ అవుతుంది. అంటే దిస్ ఈజ్ అ విషియస్ సైకిల్, అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.